ఆలయ ఖ్యాతి దశ దిశలకు వ్యాపింపజేయడంలో ఆమె జన్మ చరితార్థమైంది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు నేటి తెలంగాణ రాష్ట్రంలో 100% విద్యావంతులున్న భట్టరాజు కులంలో ఆమె తెలియని వారు ఎవరూ లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వనపర్తిలో ఎటువంటి సమస్య వచ్చినా ముందుగా స్పందించేది శ్రీ గద్దె విజయనేత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. స్వాగతం, సుస్వాగతం. ధనబక్షి గారి నాయకత్వం వర్ధిల్లాలి అని వీళ్ళు ఇంటి పేర్లు చెప్తారు. నేను అడుగుతాను, పాప మీ పేరు? మీరు ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేశారు? ఎలా అనిపించింది ఈరోజు? ఎస్, మీ నేమ్? మీరు ఏ పాట మీద డ్యాన్స్ చేశారు? ఈరోజు మీ పర్ఫార్మెన్స్ని, మీ గెటప్ని ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు, బాగా చేశారన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది బాబు? మీ క్యారెక్టర్, మీ గెటప్ ఈరోజు అందరికన్నా చాలా హైలైట్ మీది. ఎస్, ఓకే. ఈరోజు పెద్దల చేతి మీదుగా మీరు బహుమతి అందుకోవడం, హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? మీ డ్రీమ్ ఏంది? పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? ఆర్మీ. వెరీ నైస్. మీ పేరు? ఏ అంశంపై మీరు పర్ఫామ్ చేశారు? ఏ పాట మీద? ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా? ఎన్ని సంవత్సరాల నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు? ట్రైనింగ్ డాన్స్? ఓకే. మీ పేరు? ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? ఈరోజు అవార్డు తీసుకోవడం, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? మీకు ఎలా అనిపించింది? ఎస్ మేడం, మీరు డీటెయిల్ చెప్పండి. ఎస్ మేడం. ఈ సంస్థ 15 సంవత్సరాల నుంచి నేను కూచిపూడి డాన్స్ టీచర్గా నేను చేస్తున్నాను. నాకు మొత్తం 18 మెంబర్స్ ఉన్నారు. నేను ఆల్రెడీ అవార్డ్స్ తీసుకున్నాను చాలా చోట్ల, అంటే టెంపుల్స్ కానీ, ఆడిటోరియాలు కానీ, అన్నింటిలోనూ ప్రోగ్రామ్స్ చేసి ప్రశంసలు తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా పేరెంట్స్, పిల్లలు చదివారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ పిల్లల్ని ఎంతో విధంగా నా మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళని ఇంట్రెస్టింగ్గా పంపించడం నాకు సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ధనలక్ష్మి గారు మమ్మల్ని ఆహ్వానించడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మీరు ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది? మొత్తం 11 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారండి. యాక్చువల్గా
యాక్చువల్గా నా కండిషన్ యాక్చువల్ మా ఫాదర్ పోయారు, నేనైనా కూడా మా పిల్లల ఇంట్రెస్ట్ కోసం ఈ ప్రోగ్రామ్ అనేది అవి అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో. ఈరోజు మీ స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరు మెచ్చుకున్నారు వీళ్ళ పర్ఫార్మెన్స్కి. ఒక గురువుగా మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషం అనిపించిందండి. మా పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. ఎవరికి వాళ్ళు అందరూ కూడా సోలోలు ఇచ్చినా ఏది ఇచ్చినా వాళ్ళు ఫీల్ అవ్వకుండా, అంటే స్టేజ్ ఫీల్ అనేది పట్టించుకోకుండా చక్కగా వాళ్ళ ఎక్స్ప్రెషన్తో అభినయించడానికి యాజ్ గురువుగానే చాలా సంతోషంగా. ఇప్పటివరకు మీరు ఎంతమంది శిష్యుల్ని తయారు చేసి ఉంటారు? నా ఎక్స్పీరియన్స్లో చాలా మంది అంటే చెప్పలేను 300-400 పైనే ఉన్నారు. కానీ అంటే సీనియర్స్ అలా వస్తూ వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని అలా వెళ్ళిపోవడాలు, వాళ్ళు స్థిరయ్యి వాళ్ళు కూడా గురువులు అవడం కూడా వరకు కూడా సూపర్ అది ఇంకా అలా వచ్చి ఇప్పుడు ఈ బుడ్డ పిల్లలతో నాకు ఎక్కువ చిన్న పిల్లలే ఉంటారు ఇప్పుడు ప్రజెంట్. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ అందరు అంటారు, గురువు గారు మీరు చిన్నపిల్లల్ని బాగా ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మీ ఓపిక మెచ్చుకోవాలంటారు. నాకు వాళ్ళని కూడా తీర్చిదిద్దడంలో ఓపిక ఓర్పు రెండు ఉన్నాయి. ఆ విధంగా థ్యాంక్ యూ మేడం.